హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు గోబీ 65 చేశాను. ప్రాసెస్ చూసేయండి మీరు కూడా. ఒక బౌల్లో ఉప్పేసి క్యాలీఫ్లవర్ ముక్కలు 10 నిమిషాలు ఉడకపెట్టుకోవాలి. అవి చల్లారేలోపు మిశ్రమాన్ని కలుపుకుందాం. మరొక బౌల్లో 2 స్పూన్స్ పెరుగు, 2 స్పూన్స్ బియ్యపిండి, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ శనగపిండి వేసుకోవాలి. తర్వాత ఉప్పు చూసుకొని వేసుకోండి. మనం ముక్కలు ఉడికేటప్పుడు వేసాము. కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. తర్వాత నూనె బాగా కాగనిచ్చి ముక్కలు వేసుకున్నాను. పొయ్యి మీడియంలో కానీ ఫుల్ కానీ పెట్టాలి. సిమ్లో పెడితే ముక్కలు క్రిస్పీగా రావు. మిగిలిన పిండిలో నేను పచ్చిమిర్చి, జీడిపప్పు కలిపి వేయించుకున్నాను. మీరు కలుపుకుండా అన్నా వేయించుకోవచ్చు, ఎలా అయినా బాగుంటుంది. అంతేనండి, గోబీ 65 రెడీ. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి.